హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతులు, స్థానబలం, నక్షత్రం, యోగ బలం, చంద్రబలం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ నక్షత్ర బలం చూసుకుంటే గనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములుగా, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదములుగా ఈ నక్షత్రంలో కలిస్తే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయంలో 14, ఖర్చులో 14, రాజపూజ్యం 6, అవమానం 1గా. కాబట్టి ఈ కుంభరాశి వారి గత 7 సంవత్సరాల నుండి ఏలినాటి శని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ ఏలినాటి శని వలన మీరు చాలా బాధపడుతూ, చాలా కష్టాలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది అయితే రాబోతుంది. భగవంతుడు మనకి ఏ రూపంలో వస్తాడు అనేది తెలియదు కదా. ఆ విధంగా చేసే ఉద్యోగాల, వ్యాపారాల్లో కానీ, చేసే కార్యక్రమాల విషయాలలో కానీ, వ్యాపార విషయాలలో కానీ అతిపెద్ద అదృష్టం అనేదైతే వీరికి కలగబోతుంది. ఈ నెల సెప్టెంబర్ మాసంలో 15వ తేదీ నుండి కొన్ని దశ తిరిగే మార్గాలు అయితే వీరికి అతి దగ్గరలో కనబడుతున్నాయి. ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది. కాబట్టి మీపైన శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతోంది. అది శని ప్రభావం వలన వీరు ఎంతో చేయాలి అనుకుంటారు. ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు, ఆలోచనలు, కోరికలు ఇలా ఉంటాయి. కానీ వీరికున్నటువంటి ఆశలు, విధానాల మధ్యలో ఏం అవుతుందంటే కొన్ని గ్రహాల వలన ఇలా పట్టుకొని ఆగ్రహం యొక్క ప్రభావం వలన వీరిని సతమతం చేస్తుంటాయి. ఈ సతమతం వలన మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. దేవుని పూజలను చేస్తుంటారు. ఆ దేవుడి పూజలు చేసినా కూడా అవి ఫలించవు. మనకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం. ఏదైనా కష్టాలు, ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చేయాల్సింది దేవుడిని ఆరాధించడమే. తల్లిదండ్రుల తర్వాత మనం ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తుంటాం. హోమాలని చేస్తుంటారు. మరి అది కూడా కాకుండా మరో దేవుడు చెప్పినా కూడా ఆ పనులు కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు. దేవుడితో చెప్పినప్పుడు కానీ పనులు మరి ఎలా అవుతాయనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవానుగ్రహం, మానవ అనుభవం ఉండాలి. ఈ 2 అనుగ్రహాలు లేని ఎడల మీపైన ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు, అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ, ఇబ్బంది పెడుతూ, మనశ్శాంతి లేకుండా కొన్ని ఈ గ్రహాల యొక్క పవర్ అనేది మీపైన కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుండి తప్పించుకోవచ్చు, అలాగే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పని చేయాలి. మీకు ఏమి తెలుసుకోకుండా మీరు వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారనుకోండి, అది మొదట్లో బాగానే నడుస్తుంది. కానీ రోజులు గడిచిన కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైనటువంటి లాభాలు పొందవచ్చు. అయితే మరో 8 గంటలలో కుంభరాశి వారు 5 అతిపెద్ద శుభవార్తలని వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితము ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా మరో 8 గంటలలో మీరు వినబోయే ఎటువంటి 5 పెద్ద శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజున ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకి ముందుగా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలలోకి వెళ్తే గనక ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే గనక మీరు ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే కనుక
వీరు జీవితంలో వీరి సొంత వారి వలన మోసపోయిన సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. అనగా నమ్మినటువంటి వ్యక్తుల వలనే మీరు మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపుకి ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ, నిస్పృహలకు చోటు ఇవ్వకుండా మీరు మానసిక స్థైర్యంతో అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు చూస్తారు. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకి, అనుబంధాలకి కూడా అధిక ప్రాధాన్యతని ఇస్తుంటారు. ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం మీకు ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అయితే వీరికి అధికంగా లభిస్తుంది. బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ అవసరాలకి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి. అయితే ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాలలో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు జీవితంలో ఇదివరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన ఈ సమయంలో మాత్రం సరిదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు మీరు ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలయ్యారు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. అప్పులు తీర్చలేక చాలా రకాలుగా మీరు మానసికంగా కుంగిపోతున్నారు. అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వలననే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. ప్రేమ వ్యవహారాలలో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ, నిస్పృహల్లో మునిగి ఉన్నారు. అలాగే మీ పిల్లలు మీ మాటని సరిగ్గా వినకపోవడం వలన కూడా మీరు ఎంతో మానసికంగా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ విధంగా మీ జీవితంలో ఒక్కో సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు. కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో మీకు కుటుంబంలో ప్రశాంతత అనేది లేక కూడా మీరు ఎంతో మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటారు. అయితే ఇక ముందు మీ జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 8 గంటలు మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆ పరమశివుడి అనుగ్రహం కూడా మీ పైన మరియు మీ కుటుంబం పైన కనిపిస్తుంది. మీరు 5 అతిపెద్ద శుభవార్తలను వినడానికి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుమారస్వామి జాతకంలో రాబోయే 8 గంటలు మీకు చాలా కీలకం అని చెప్పుకోవాలి. అయితే మీ జీవితానికి సంబంధించినటువంటి మీరు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. అంటే మీ జీవితంలో ఒక్కో కోరిక వారి బలంగా ఉంటుంది. అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద కోరిక. మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్న వారి బంధువులు, మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడటం, అలాగే ఇంకొందరికి విదేశీయానం, వివాహం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీకు జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం అనేది, ఈ విధంగా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో 8 గంటలలో మీ జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు ముందుగా మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారి సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు. ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కుంగిపోతున్నట్లు అయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలను చేస్తున్నారో వారు దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు. అంటే మీరు విదేశాలకు వెళ్ళడంలో ఏది అడ్డంకి ఆటంకం అనేది మీకు కలుగుతుందో ఇక సమస్యకి పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది. దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరికొంతమంది జీవితంలో మీరు వంశపారంపర్యంగా మీకు దక్కాల్సినటువంటి ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ని వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ విడిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒకరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది. అలాగే మరికొంతమందికి వారి యొక్క ప్రేమ భాగస్వామి నుంచి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు. అది మీకు మానసికంగా ఎంతో అసంతృప్తిని ఇవ్వబోతుంది అని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మరో 8 గంటల పాటుగా చూడబోతున్నారు. మీ జీవితానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు మిమ్మల్ని అవహేళన చేసినటువంటి వారే ఈ సమయంలో సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నారు. అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు, అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వారు ఈ సమయంలో వారు ఆ భగవంతుడి ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూలు చల్లుతారని చెప్పుకోవాలి. ఇలాంటి అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా మీకు ఇలాంటి ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారు అని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు ఎవరైనా సరే ఇతరులు మీపైన ఎత్తులు చేస్తే కనుక వాటిని తేలికగా చిత్తు చేయగలుగుతారు అని చెప్పుకోవాలి. మీరు కోల్పోయినటువంటి ధనము పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా జీవితం అనేది గడుస్తుంది అని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారికి పడమర, దక్షిణం, ఉత్తర దిశలు చాలా యోగ్యంగా ఉంటాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు. కుబేర కంకణాధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణము వీరికి అధిక మేలు చేస్తుంది. అయితే మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు ఉన్నంతలో మీ శక్తి కొలది దాన ధర్మాలను చేయండి. ఖచ్చితంగా అపారమైనటువంటి పుణ్యఫలాన్ని అయితే మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజున ఆరాధించండి. నిత్య దీపారాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నెయ్యితో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలను చేయండి. శనిదేవుడికి ఇష్టమైన నల్లని వస్తువులని, నల్లని వస్త్రాలని, నల్లటి ఆహార పదార్థాలని, నల్ల నువ్వులని కానీ పేదలకు పంచిపెట్టండి. అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. శనిదేవుని దీవెనలతో మీరు ఖచ్చితంగా అనుకునేటివి పొందుకుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారి జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా రాబోయే 8 గంటలలో వారు వినబోయే శుభవార్తలు ఏమిటి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.